ఫేస్బుక్లో జనవరి 18th నుంచి వెళ్ళి రీల్స్ వీడియోస్ ఇయర్నింగ్స్ అనేది మనకి టోటల్గా చేంజ్ అయిపోయినాయి. సో ఇంతకుముందుకు మన అకౌంట్కి ఉన్న సిపిఎం రేటింగ్ ఆర్పిఎం రేటింగ్ నుంచి వెళ్ళి ఉంటే జనవరి 18th తర్వాత వ్యూస్ బేస్ నుంచి వెళ్ళి అయితే వచ్చాయి. మీరు రీసెంట్గా ఈ అప్డేట్ గురించి కూడా వీడియో అయితే చూసే ఉంటారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ వ్యూస్ బేస్ నుంచి వెళ్ళి చేంజ్ అయిపోయిన తర్వాత ఇయర్నింగ్స్ అనేది ఎలా అవుతున్నాయి అసలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1000 వ్యూస్ వస్తే ఎంత ఇయర్నింగ్స్, 5000, 10,000, 1 lakhs ఇలాగా ఇంత వ్యూస్కి మనకి పర్టికులర్గా ఎంత మనీ ఇయర్నింగ్స్ అవుతున్నాయి, అసలు ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి మనీ ఇయర్నింగ్స్ తరఫున బెటర్గా ఉందా లేదా అనే క్లారిటీ విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫేస్బుక్ అకౌంట్ని ఎవరైనా మోనిటైజేషన్ చేసుకొని మనీ పర్పస్గా యూజ్ చేసుకోవాలి అంటే ఇలాంటి వాటి గురించి మీరు తెలుసుకున్నారు అని అంటే సో మనకి ఫేస్బుక్లో ఏ ఫీచర్స్ మనకి మనీ పర్పస్గా యూజ్ చేయడానికి అవైలబుల్గా ఉన్నాయి, ఏవి మనకి ఉన్నవి, వేటిని మనం స్కిప్ చేయొచ్చు అనే విషయాలు మీరు ఇలాంటి వీడియోస్ తరఫున చూసి మీ అకౌంట్ని మీరు ఎక్కువ గ్రో చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా లైక్ చేసి ఈ విషయాన్ని మిగిలిన వాళ్ళకు కూడా తెలిసే విధంగా మీ దగ్గర ఉన్న క్రియేటర్స్ అందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదనే కదండి, దీనికి మించిన బోల్డ్ అన్ని విషయాలు ఫేస్బుక్ మోనిటైజేషన్, యూట్యూబ్ మోనిటైజేషన్, అలాగే ట్విట్టర్, మోజు, షేర్చాటు ఇలాంటివి, ఇన్స్టాగ్రాము ఇలాంటి సోషల్ మీడియాలోని మనం మనీ ఎలా సంపాదించుకోవాలి అనే చిన్న చిన్న టిప్స్ మనం అకౌంట్ తరఫున క్లియర్గా తెలియజేస్తుంటాం. సో వాటిని కూడా మీరు మిస్ కాకుండా ఉంటే మిగిలిన సోషల్ మీడియా నుంచి కూడా మీరు మనీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక మనం డైరెక్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి, సో మనకి వ్యూస్ బేస్ నుంచి వచ్చిన తర్వాత రీల్స్ వీడియోస్కి ఇయర్నింగ్స్ ఎలా అవుతున్నాయి, ఇక్కడ వ్యూస్ ఇక్కడ ఇయర్నింగ్స్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే నేను నా ఫేస్బుక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్, ఇది మన ఫేస్బుక్ పేజీనే కాబట్టి నేను వేరే వాళ్ళది కాకుండా నేను డైరెక్ట్ నా పేజీనే చూపిస్తున్నాను. సి డాష్ బోర్డ్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మోనిటైజేషన్ టూల్స్ కనిపిస్తాయి కదా, మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనము రీల్స్ వీడియోస్ తరఫున మనీ చెక్ చేసుకోవాలంటే దాని తరఫున ఉన్న మానిటైజేషన్ ఏంటి, యాడ్స్ అండ్ రీల్స్ ఉన్నాయి. బోనస్ ప్రోగ్రామ్లో మనకైతే అది కలవలేదు కాబట్టి మనము యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మన టోటల్ ఇయర్నింగ్స్ ఎంత అనేది అయితే చూపిస్తుంది. దాని కింద మనకైతే రీసెంట్ రీల్స్ అని చూపిస్తూ మనకి 3 వీడియోస్ అయితే చూపిస్తుంది కదా. సో 3 వీడియోస్ కాకుండా మనము మొత్తం మనం ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడాలంటే ఇక్కడ సీ ఆల్ అని ఉంది కదా, క్లిక్ చేయగానే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనం అప్లోడ్ చేసిన రీల్స్ వీడియోస్ అయితే మనకి కనిపిస్తుంటే ఇంకా స్టార్టింగ్ ఉన్న వీడియోలకైతే మాత్రం అంతా 0. రీజన్ ఏంటంటే అందులో మనము మ్యూజిక్ ఉపయోగించినాం. ఈ 0 ఉన్న వాటిలో 90% మనము మ్యూజిక్ ఉపయోగించి అప్లోడ్ చేసిన రీల్స్ అయి ఉంటాయి కాబట్టి వాటికి మనకి మానిటైజేషన్ లేదు కాబట్టి సో వాటిని మనం కౌంట్ చేసుకోకూడదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బనానా ఇడ్లీ అనేది 1 cent వచ్చింది. అలాగే దీంట్లోనే గిన్ని ప్రయోజనాల అనే దానికి 1 cent, ఇంకొక దానికి బోందు కూర దానికి 1 cent, ఇంకొకటి లాస్ట్కి ఇక్కడ హైయెస్ట్ మనకి 44 cents చూపిస్తుంది. మరీ ఇంత దానమా అనేది మనకి 44 cents చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఇది టైటిల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే రీల్ వీడియోని మనం చెక్ చేద్దాము, మనకి ఎంత వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ ఇయర్నింగ్స్ ఇలా చూపించింది కదా అనేది క్లారిటీ తెచ్చుకుందాం. అలాగే ఈరోజు ఇన్ని ఫ్రీ అనేదానికి 2 cents వచ్చినాయి, మిగిలిన ఏమో 1 cent వచ్చినాయి కదా. ఓ మై దేవుడా అనేదానికి మళ్ళీ 1 cent వచ్చింది. సో ఇవి క్లిప్స్ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము వీడియోస్ దగ్గరికి వెళ్ళి మనం రీల్స్ వీడియోస్ అయితే చెక్ చేద్దాము. సో ఇక్కడ మనకి మోర్ అనే ఆప్షన్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ మనకి డైరెక్ట్ రీల్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకున్నాం అంటే ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క డిఫరెంట్గా పోతూ ఉంటాయి ఒకటి చెప్పాను. ఇక్కడ అన్ని మనం స్టార్టింగ్ ఈ 4 కూడా మన మ్యూజిక్స్ ఉన్నాయి. తర్వాత ఇది మనకి 1 cent వచ్చింది కదా, అది 3K వచ్చింది. అలాగే దీంట్లో ఇన్ని ప్రయోజనాలు అనేదానికి చెప్పినాం కదా, దానికి 1 cent వచ్చింది. ఇక ఇది డ్యాన్స్, అలాగే ఇది 4K వచ్చింది అని కూడా ఇందాక మనకి 1 cent వచ్చింది. మరి 44 cents వచ్చినాయి కదా. సో ఆ వీడియో ఏంటి అని అంటే 44 cents ఒక వీడియోకి వచ్చాయి కదా, ఆ వీడియో ఇది. ఇక్కడ చూసినా 1,33,000 వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా మనము 44 cents అని అంటే 1 lakhకి 30 నుంచి వెళ్ళి 40 cents వరకు ఈ మధ్యలో వస్తున్నాయి. మరి ప్రతి ఒక్కరి వీడియోస్కి ఇలానే ఉంటాయి అని అంటే మాత్రం కన్ఫామ్గా అయితే కాదు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకండి, ఇప్పుడు మన దాంట్లోనే కొన్ని వీడియోస్కి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ వీడియోని అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ నేను మాట్లాడుతూ ఒకటి అప్లోడ్ చేశాను సెకండ్ వీడియో, దానికి 1.8K వచ్చింది. బట్ దానికి ఎలాంటి ఇయర్నింగ్స్ లేవు. కింది వాటికి మనకి నార్మల్గా 5కి 3కి ఏబో ఉన్న వాటికి కూడా కనీసం మనకి 1 cent చూపించింది. సో ఇదంతా కూడా
ఇప్పుడు లక్షల్లో రానివ్వండి, వేలలో రానివ్వండి, కొన్నింటికి తక్కువ చూస్తున్న ఇయరింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, కొన్నింటికి ఇయరింగ్స్ తక్కువ ఉంటాయి, వ్యూస్ ఏమో చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ అంతా కూడా ఎక్కడ వస్తుంది మనకు అని అంటే, సో ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళకి కింద మనకి పోస్టర్ అనేది కనిపిస్తాయి కదా, అది కొంతమందికి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో కనిపించిన దాన్ని మాత్రమే కౌంట్ చేసుకుంటారు కాబట్టి ఆ లెక్క ప్రకారం మనకి మనీ వస్తున్నాయి. మీకు యాడ్ ప్లే అయినా కాకపోయినా ఈ మానిటైజేషన్ టూల్ తరపున మనకి ఇయరింగ్స్ అన్నట్టుగా ఇప్పుడు మనకి లేదు కదా, కాబట్టి ఇలా ఇయరింగ్స్. కానీ ఇంకొక విషయం చెప్పాలంటే, ఇంత ముందుకు మన అకౌంట్కి ఉన్న ఆర్పిఎం సిపిఎం రేటింగ్ని బట్టి ఇచ్చినప్పుడు కూడా రీల్స్ వీడియోస్కి ఇలానే ఉంది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది, ఏం చేంజెస్ అయితే కాలేదు. ఇదైతే క్లారిటీ. కాకపోతే మనకి పర్టికులర్గా ఓకే ఇన్ని వ్యూస్ వస్తే మనకి ఇంత వస్తున్నాయి, సో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విధంగా ఉంటుంది. ఒకవేళ కొంతమందికి మళ్ళీ ఆ రీల్స్ వీడియోస్ని ఫుల్గా చూడడం కానివ్వండి, లేదంటే ఒక అంటే ఇప్పుడు క్లిప్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక అది అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లే అవుతూ కొంతమంది మళ్ళీ చూస్తుంటారు కదా, అంటే ఒక్కసారికి 2-3 సార్లు చూస్తారు కదా, అలా చూడడం వల్ల కూడా యాడ్ అనేది ఎక్కువసేపు ప్లే అవుతుంది. కాబట్టి కొంతమందికి తక్కువ వ్యూస్ ఉన్నా కానీ ఈ సెన్స్లలో అనే కాకుండా ఇంకా ఎక్కువ ఇయరింగ్స్ అనేది వాళ్ళకి అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం పర్టికులర్గా 1K వ్యూకి ఒక 1 సెంట్ అనేది అయితే మనం కౌంట్ చేసుకోలేము. సో ఇక్కడ మనకు వచ్చే వ్యూస్ని బట్టి మాత్రమే ఉంటుంది. సో డిఫరెన్స్ అయితే అక్కడ ఇక్కడ ఏమైతే లేదు. సో మరి మీరు కూడా అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారు యాడ్స్ అండ్ రీల్స్ తరపున అంటే, మరి మీకు ఒక 10K వ్యూస్ వస్తే ఎంత ఇయర్నింగ్ వచ్చింది అనేది అయితే మన మిగిలిన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలిసే విధంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.